ఈ పుస్తకం చూపించు. సానుకూల ఆలోచన శక్తి, పాజిటివ్ థింకింగ్. వాస్తవానికి జై భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. ఈ పుస్తకం నా సతీమణికి గిఫ్ట్గా ఇచ్చాను. నేను కూడా చదవటం మొదలుపెట్టాను. దీంట్లో ఒక చిన్న విషయాన్ని చదువుతాను, వినండి. ఊహాచిత్రం నిర్మించు, ప్రార్థించు, చివరికి ఆశించు. నేను ఇంకా 2 ముక్కలు యాడ్ చేశాను. సాధించు, సంతోషించు అని యాడ్ చేశాను. హెన్రీ జే కైసర్ చెప్పాడు, ఓసారి తను ఒక నది ఒడ్డున ఒక కట్టడం కడుతున్నాడట. ఉన్నట్టుండి తుఫాను కురిసి ముంచుకొచ్చిన వరద మట్టిని లేపే అతని ప్రయత్నాన్ని ముంచివేసి అంతవరకు చేసిన పనిని నాశనం చేసింది. వరద నీరు వెనక్కి వెళ్ళిపోయాక జరిగిన నష్టం చూడటానికి వెళితే అతని పనివాళ్ళు అక్కడ పేర్కొన్న బురదని మునిగిపోయిన యంత్రాన్ని చూస్తూ దిగులుగా నిల్చున్నారు. సాధారణంగా సామాన్య మనుషులు ఇలాగే ఉంటారు. అతను వాళ్ళ మధ్యకి వెళ్ళి చిరునవ్వుతో అడిగాడు, ఎందుకు మీరంతా దిగులుగా ఉన్నారు? వై ఆర్ యు సార్? అదేమిటి, ఏం జరిగిందో మీకు కనపడలేదా? అడిగారు వాళ్ళు. మన యంత్రం బురదలో కూరుకుపోయింది. అవును, మన ప్రభుత్వ యంత్రాంగం బురదలో కూరుకుపోయింది. విజయవాడలో బురదలో కూరుకుపోయింది. ఏం బురద? హుషారుగా అడిగాడు. ఏం బురద? వాళ్ళు ఆశ్చర్యంగా తిరిగి పలికారు. మీ చుట్టూ చూడండి, అది ఒక బురద సముద్రంలా ఉంది. ఓ, నవ్వాడు. నాకేం బురద కనపడటం లేదే. కానీ అలా ఎలా అనగలరు అడిగారు వాళ్ళు. ఎందుకంటే మిస్టర్ క్రైసర్ అన్నాడు, నేను పైకి నిర్మల ఆకాశానికేసి చూస్తున్నాను. దేనికేసి చూస్తున్నాడు? నిర్మల ఆకాశానికేసి చూస్తున్నావు అన్నాడు. అక్కడ ఏం బురద లేదు. ఎస్, ఆశావహ దృక్పథం ఉంటే అక్కడ మనకు కనిపించేది బురద కాదు, స్వర్గం. అక్కడంతా సూర్యరశ్మి ఉంది. సూర్యరశ్మికి ఎదురు నిలిచి బట్ట కట్టగలిగిన బురద నేను ఎప్పుడూ చూడలేదు. ఏం చూడలేదు? బట్ట కట్టగలిగినటువంటి బురద అంటే ప్రతికూల ఆలోచన. ఈ ప్రతికూల ఆలోచన ఆశావహ దృక్పథానికి ఎదురు నిలబడలేదు. త్వరలోనే అది ఎండిపోతుంది. అప్పుడు మీ యంత్రాలని వెలికి తీసి మీ పనిని మీరు మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఎస్, మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం పనిని మొదలు పెట్టవచ్చు. నేను లాస్ట్లో ఒక చిన్న కవిత్వాన్ని రాశాను, వినండి. విశ్వాసాన్ని శ్వాసించండి, వివేకాన్ని స్వీకరించండి, సమస్యల మేఘాలను అధిగమించి పక్షిరాజులా పైకి ఎగరండి. పక్షిరాజు మీ అందరికీ తెలుసు, అది మబ్బుల పైకి వెళుతుంది. రండి, మన కట్లు మనమే ఇప్పుకుందాం. డోంట్ డిపెండ్ అదర్స్. ఎవడ మీదో ఏ నాయకుల మీదో ఆధారపడకండి. మన కోసం మనమే ఒక సౌదాన్ని నిర్మిద్దాం. రండి, చేయి కలిపి ఆత్మగౌరవ విజయం మనదేనని చెప్పుకుందాం. రండి, స్వేచ్ఛ, సమానత్వం, సౌరభ, జ్ఞానజ్యోతి, జై భీమ్ వెలిగించుకుందాం. చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి జీవంలోకి రండి. రండి, అడుగులు వేద్దాం, చేతులు కలిపి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మనదే అని చాటదాం. రండి.